దేశ రాజధాని ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని ఆ వేడుకలను కన్నులారా వీక్షించాలనే ఆకాంక్ష అందరికీ ఉంటుంది. కానీ అక్కడికి వెళ్లాలన్నా ఆ వేడుకలను ప్రత్యక్షంగా చూడాలన్నా అందరికీ సాధ్యం కాదు. అయితే మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లికి చెందిన ఇన్నోవేటర్ షణ్ముఖరావుకు ఈ అరుదైన అవకాశం లభించింది. కంబాలపల్లి గ్రామ కీర్తి పతాకాన్ని ఢిల్లీ గడ్డపై రెపరెపలాడించే అవకాశము దక్కింది. నేను గ్రాస్ రూట్ ఇన్నోవేటర్ని. నేను గత 15 సంవత్సరాల నుంచి వ్యవసాయం సంబంధించిన మిషనరీ చేస్తుంటాను. ఆ క్రమంలో నేను వ్యవసాయం చేసిన మిషనరీ చేస్తుంటే నాకు కొన్ని అవార్డ్స్ రావడం జరిగింది. అవార్డ్స్కి కేవీకే మలయాళ వాళ్ళు అటారీ వాళ్ళ ద్వారా రాష్ట్రపతి భవన్కి రాయడం జరిగింది. అది ఈరోజు రాష్ట్రపతి భవన్ నుంచి నాకు టూర్కు పాల్గొనమని చెప్పి నాకు ఆహ్వాన పత్రిక అందడం జరిగింది. ఆ సందర్భంగా ఒక 10-15 సంవత్సరాల నా శ్రమకి కష్టానికి ఫలితం దొరికింది అని నేను అనుకుంటున్నాను. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 26న రాష్ట్రపతి భవన్లో నిర్వహించే తేనెటి విందుకు షణ్ముఖరావుకు ఆహ్వానం అందింది. తక్కువ ఖర్చుతో రైతులకు ఉపయోగపడే యంత్రాలను ఆవిష్కరించి జాతీయ స్థాయిలో అవార్డులను షణ్ముఖరావు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో రూపొందించిన మెనో వీల్ మ్యాన్ పవర్ వీడర్ వాహనానికి గాను షణ్ముఖరావుకు రాష్ట్రపతి భవన్లో ఎట్ హోమ్కు హాజరయ్యేందుకు ఆహ్వానం అందింది. దీంతో అతని కుటుంబంలో ఆనందం నెలకొంది. తమ గ్రామస్తుడికి ఇలాంటి అవకాశం రావడం ఆ ఊరి ప్రజలు గర్వంగా భావిస్తున్నారు. తక్కువ ఖర్చుతో రైతులకు ఉపయోగపడే ఆవిష్కరణలు చేసి మరెన్నో అవార్డులను అందుకోవాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆకాంక్షిస్తున్నారు. నా భర్త అయిన రేపల్లి షణ్ముఖరావుకి ఈరోజు రాష్ట్రపతి అవార్డు రావడం చాలా గర్వకారణంగా ఉన్నది. తను రైతుల శ్రమ కష్టపడే దాన్ని దగ్గర నుండి చూడగలిగి ఈరోజు రైతులకు సంబంధించిన మిషనరీస్ని తయారు చేయడం, అతి తక్కువ ధరలో వారికి శ్రమ తగ్గించడం కోసం తయారు చేయడం జరుగుతుంది. ఆ కృషి ఫలితమే ఈరోజు ఈ స్థాయికి చేరుకున్నారు. అదే కాకుండా 10th క్లాస్ బేస్ తోటి ఐఐటీలో రీసెర్చ్ స్కాలర్గా ఎన్నికైన ఫస్ట్ వ్యక్తి, ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్ సాధించారు. ఇప్పుడు రాష్ట్రపతి అవార్డు రావడం చాలా అసలు మామూలుగా మాకు సంతోషాన్ని ఇవ్వలేదు. చాలా గర్వకారణంగా ఉన్నది.